వాట్ ఈజ్ ఏ మెమోరాండం? అసలు మెమోరాండం అంటే ఏంటి అనేది చూస్తే కనుక ఎక్స్ప్లెయిన్స్ పర్పస్ అండ్ ది అడ్వాంటేజ్. దాని యొక్క పర్పస్ ఏంటి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. ఏ మెమోరాండం ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ అఫీషియల్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కమ్యూనికేషన్ దట్ ఈజ్ యూజ్డ్ టు కన్వే ఎసెన్షియల్. మెమోరాండం అనేది చూస్తే కనుక అఫీషియల్గా ఒక డిపార్ట్మెంట్ లోపల కమ్యూనికేషన్ అందజేయడానికి ఉపయోగించేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి డిసిషన్స్ని, నిర్ణయాలని ఎదుటి వాళ్ళకి తెలియచేయడానికి, ఒక ఇన్ఫర్మేషన్ని ఎదుటి వాళ్ళకి కన్వే చేయడానికి, ఒక ఆఫీస్లో ఉండేటటువంటి కొంతమంది ఎంప్లాయీస్ మధ్యన తిప్పడానికి ఉపయోగించేటటువంటి దాన్ని మనం ఒక మెమోరాండం అని చెప్పి అంటాం. ఏ మెమోరాండం ఈజ్ thought to be a step below a formal letter and often contains details needed for a specific meeting, projects and policies and others. మెమోరాండం అనేది ఎలా ఉంటుందంటే ఫార్మల్ లెటర్ లాగా ఉంటుంది. అంటే దానికంటే కొంచెం తక్కువ ఫార్మాలిటీస్ పాటిస్తాం, కానీ ఇంచుమించుగా ఒక ఫార్మల్ లెటర్కి ఎన్ని ఫార్మాలిటీస్ పాటిస్తామో అంత స్ట్రిక్ట్గాను దీనికి ఉపయోగించవచ్చు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇందులో ఏమి కంటెంట్ని మనం తెలియచేస్తాము అని అంటే మనకి ఇక్కడ తెలియచేసేటటువంటి నీడెడ్ కంటెంట్ ఏంటంటే ఒక రకమైనటువంటి స్పెసిఫిక్ మీటింగ్ గురించి, ఫలానా మీటింగ్ పెట్టబోతున్నామనో, లేదా ఫలానా ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నామనో, లేదా ఒక కొత్త పాలసీని చేసామనో, లేదా ఎదుటి వాళ్ళ గురించో ఏదో ఒక దాన్ని మనం మెమోలో తెలియజేస్తాం. సో వాట్ ఈజ్ ఏ మెమోరాండం? మరి మెమోరాండం అంటే ఏంటి అని చూస్తే కనుక ఏ మెమోరాండమ్స్ డెఫినేషన్ ఈజ్ దట్ ఇట్ ఈజ్ ఎసెన్షియల్లీ అన్ ఇంట్రా ఆఫీస్ టూల్ ఫర్ కమ్యూనికేషన్ యూజబుల్ టు అనౌన్స్ ద స్పెసిఫిక్ ఈవెంట్స్ ఆర్ చేంజెస్. అసలు మెమోరాండం ఏంటండి అని అడిగితే కనుక దీని యొక్క కరెక్ట్ అయినటువంటి డెఫినేషన్ అనేది ఏదైతే ఉంటుందో అది చాలా ముఖ్యమైనటువంటి ఇంట్రా ఆఫీస్ కమ్యూనికేషన్ని మిగతా వాళ్ళందరికీ కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించేటటువంటి ఒక పరికరము అని చెప్పి చెప్తున్నారు అనమాట. దీని టూల్ అంటే పరికరం అని అంటాము. అంటే ఇక్కడేమి ఇదేమి ఏదో టన్ స్క్రూనో లేకపోతే డస్ట్రో అని కాదు, కానీ దీన్ని ఒక పరికరంగా చెప్తున్నాను. ఆఫీస్లో అతి ఎక్కువగా ఉపయోగించే పరికరం అన్నమాట ఇది మెమోరాండం అనేది అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఒక ఈవెంట్ని కానీ లేకపోతే ఒక చేంజ్ని కానీ ఏదైనా ఒక స్పెసిఫిక్ అనౌన్స్మెంట్ని కానీ చేయాలనుకుంటే మనం ఉపయోగించేది ఏంటి, ఇంట్రా ఆఫీస్ కమ్యూనికేషన్ టూల్ని మనం మెమోరాండంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏ మెమోరాండం ఆర్ ఏ మెమో ఫర్ షార్ట్ ఈజ్ ఏ వే ఆఫ్ కమ్యూనికేషన్ దట్ ఈజ్ ఆల్సో రికార్డెడ్ ఫర్ పోస్టీరియారిటీ. ఇక్కడ మెమోరాండం కానీ లేదా మెమోని కానీ ఇక్కడ షార్ట్గా ఒక వే ఆఫ్ కమ్యూనికేషన్ని మనం రికార్డ్ చేసేటటువంటి పోస్టరైటీ అన్నమాట. మనం ఎప్పుడైనా ఫర్దర్గా చూసుకుని దాన్ని తెలుసుకోవాలి అనుకుంటే మళ్ళీ తెలుసుకోవచ్చు. అలా ఒక రికార్డ్ చేసేటటువంటిదే ఇది అని చెప్పి చెప్తున్నారు అనమాట. మెమోస్ ఆర్ యూజువల్లీ ఇష్యూడ్ when vital changes have been made to company's policy or one of its projects. అయితే మెమో అనేది మనం చూస్తే కనుక యూజువల్గా మనకి వైటల్ చేంజెస్ అంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ చేసినప్పుడు, లేకపోతే కంపెనీ యొక్క పాలసీస్ అవి మార్చినప్పుడు, లేకపోతే ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ని తీసినప్పుడు వీటిని మనం తెలియపరచడానికి ఒక మెమో లేకపోతే మెమోరాండం ద్వారా తెలియజేస్తామని చెప్పి చెప్తున్నాం. పర్పస్ ఆఫ్ ఏ మెమోరాండం, అసలు ఉపయోగం ఏంటండి మెమోరాండం యొక్క అని చెప్పేసి ఏ మెమో కెన్ హ్యావ్ మెనీ యూజెస్ అండ్ దిస్ వెర్సిటిలిటీ కంబైన్డ్ విత్ ఇట్స్ అఫీషియల్ కెపాసిటీ ఈజ్ వై ఇట్ ఈస్ యూజ్డ్ క్వైట్ ఆఫెన్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ద యూజ్ ఆఫ్ ద మెమోరాండం ఆర్ యాజ్ ఫాలోస్. అయితే మెమోకి పంపించడానికి చాలా యూజెస్ అయితే ఉన్నాయి. అయితే మనకి దీనితో పాటుగా కంపెనీ యొక్క ఎలా పనిచేస్తుంది ఏంటి, అఫీషియల్గా దీని యొక్క కెపాసిటీ ఏంటి, దీనికి ఎందుకని మనం వదలకుండా దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాము ఒక ఆర్గనైజేషన్లో అనేది మనకి తెలియచెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే కంటిన్యూస్గా ఒక కంపెనీలో ఏం జరుగుతుంది అనేది చూస్తే కనుక మెమోరాండం బుక్స్ని చూస్తే తెలిసిపోతుంది అన్నమాట. అలా ఫస్ట్ చూడండి, ఏ వే టు ట్రాన్స్ఫర్ నాలెడ్జ్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ ప్రాసెస్. ఒక పద్ధతి ప్రకారం ఒక విషయాన్ని ఎదుటి వాళ్ళకి తెలియచేయడానికి. టు కన్వే స్పెసిఫిక్ డీటెయిల్స్ ఆన్ ఈ ప్రాజెక్టు, ఒక స్పెసిఫిక్ డీటెయిల్స్ ఒక ప్రాజెక్ట్ గురించి తెలియచెప్పడానికి. నెక్స్ట్ టు రిక్వెస్ట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, ఫలానా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కావాలి
అని అడగడానికి, టు ఆఫర్ సజెషన్స్ ఆన్ ఏ మేటర్, ఒక విషయం మీద సలహాలని ఆఫర్ చేయడానికి, టు రిపోర్ట్ టు ఏ సుపీరియర్, మీ సుపీరియర్కి మీరు రిపోర్ట్ చేయడానికి, టు ఆఫర్ కంగ్రాచులేషన్స్ ఆర్ పాజిటివ్ న్యూస్ని కానీ కంగ్రాచులేషన్స్ కానీ ఆఫర్ చేయడానికి, టు షేర్ ఐడియాస్, మన యొక్క ఐడియాస్ని షేర్ చేయడానికి వీటికి ఇవ్వడం జరిగింది. అయితే అడ్వాంటేజెస్ ఆఫ్ మెమోరాండం, ఇప్పటివరకు పర్పస్ అయింది. ఇప్పుడు అడ్వాంటేజెస్ ఆఫ్ మెమోరాండం చూస్తే కనుక, మెమోస్ ఆర్ ఏ టైమ్ సేవింగ్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఆర్ క్వైట్ కన్వీనియంట్ టు యూజ్. అయితే మెమోస్ ఎప్పుడు కూడా టైంని సేవ్ చేస్తాయి, అలాగే కమ్యూనికేషన్ మోడ్లో టైంని సేవ్ చేసేది ఏమిటి అని అంటే మెమోనే అని చెప్తున్నారు అనమాట. అలాగే క్వైట్ కన్వీనియంట్ యూజ్, ఎక్కడ ఏ టైంలో అయినా మనం ఉపయోగించడానికి కన్వీనియంట్గా ఉండేటటువంటిది, ఎస్పెషల్లీ విత్ యాన్ ఇంట్రానెట్. వీలో చూడండి, గివెన్ దట్ మెమోస్ ఆర్ ఇంట్రా ఆఫీస్ దేర్ విల్ బీ నో నీడ్ టు యూజ్ ఎక్స్పెన్సివ్ పేపర్. అలాగే మనం బాగా ఏదో కాస్ట్లీ పేపర్ని యూజ్ చేస్తూ రాయాలని లేదు. అలాగే ద రీసైకిల్ పేపర్ విల్ బీ యాక్సెప్టబుల్, రీసైకిల్ పేపర్ అయినా యూజ్ చేయొచ్చు, కాస్ట్లీ పేపర్ అవసరం లేదు. మెమోస్ ఆర్ స్టోర్డ్ ఆర్ ద ఫ్యూచర్ అండ్ సచ్ బీ రిఫర్డ్ లేటర్ ఇఫ్ నీడెడ్. మెమోస్ అనేవి స్టోర్ చేయబడతాయి, ఎందుకని ఎప్పుడైనా అవసరమైతే కనుక వాటిని రిఫర్ చేసుకోవడానికి అవసరం కనుక.